హాయ్ అండి. నమస్కారం అందరికీ. ఈరోజు కథ మొదలుపెట్టే ముందు మీ అందరితో ఒక పెద్ద థాంక్స్ చెప్పాలి. మీ ప్రేమ, సపోర్ట్ వల్ల మన ఛానల్ మానిటైజేషన్ వచ్చింది. నిజంగా నేను ఒంటరిగా ఇది సాధించలేకపోయేదాన్ని. మీరు చూసిన ప్రతి వీడియో, చేసిన ప్రతి లైక్, కామెంట్, షేర్ ఇవన్నీ కలిసే ఈరోజు నాకు చూపించాయి. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కథ పూర్తయ్యాక నా ఈ ప్రయాణం గురించి, మధ్యలో నాకు వచ్చిన ఇనాథెంటిక్ కంటెంట్ సమస్య గురించి కూడా నేను వివరిస్తాను. నేను ఎలా మళ్ళీ దాన్ని నిలబెట్టుకున్నానో మీతో 2 నిమిషాలు పంచుకుంటాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం, వచ్చేయండి. మీరు చూడబోతున్నది ఈ అందమైన ప్రయాణానికి చివరి భాగం. ఒక అమ్మగా మారే ప్రతి స్త్రీ జీవితంలో ఉండే చివరి కానీ అత్యంత భావోద్వేగమైన క్షణాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. 9 నెలలు తన గర్భంలో ఒక చిన్న ప్రాణాన్ని మోసి ఎన్నో కష్టాలు, నొప్పులు, త్యాగాలు, చివరికి స్నేహ తన బిడ్డను ఎలా ఈ ప్రపంచానికి తీసుకొచ్చింది. ఆ క్షణంలో అరుణ్ ఏమనుకున్నాడు? ఒక తల్లి గొప్పతనం అతనికి ఎలా అర్థమైంది? ఈ భావోద్వేగమైన క్లైమాక్స్ను చివరి వరకు తప్పకుండా చూడండి. డెలివరీ రూమ్ తలుపు నెమ్మదిగా మూసుకుపోయిన ఆ క్షణం బయట నిలబడి ఉన్న అరుణ్కు ఆ తలుపు కేవలం ఒక గది తలుపులా అనిపించలేదు. తన జీవితంలోనే అత్యంత విలువైన 2 మనుషులు, తన భార్య, తన బిడ్డ ఒకేసారి ప్రాణాలతో పోరాడుతున్న చోటికి అడ్డుగా నిలిచిన గోడలా అనిపించింది అరుణ్కి. తన గుండె బలంగా కొట్టుకుంటోంది, చేతులు వణుకుతున్నాయి. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అతను ఆ తలుపు వైపే చూస్తూ నిలబడ్డాడు. లోపల డెలివరీ బెడ్పై పడుకున్న స్నేహ పరిస్థితి మాత్రం మాటల్లో చెప్పలేనిది. 9 నెలలుగా తన గర్భంలో ఒక చిన్న ప్రాణాన్ని ఎంతో జాగ్రత్తగా మోసిన ఆమె శరీరం ఇప్పుడు ఆ బిడ్డను ఈ ప్రపంచానికి తీసుకురావడానికి ప్రతి క్షణం తన శక్తినంతా ధారపోస్తుంది. ప్రతి నొప్పి వచ్చినప్పుడల్లా ఆమె వేళ్ళు బెడ్డును అంత గట్టిగా పట్టుకుంటున్నాయి. ఆ వేళ్లలోని నరాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నుదుటి మీద నుంచి చెమట ధారలా కారుతోంది. కానీ ఆమె కళ్ళల్లో మాత్రం ఒకే కోరిక, నా బిడ్డ క్షేమంగా పుట్టాలి అని. ఒక్కసారిగా నొప్పి మరింత పెరిగింది. స్నేహ తన శక్తినంతా కూడదీసుకొని పెద్దగా అరుస్తూ, అరుణ్ అరుణ్ ఒక్కసారి నా దగ్గరకు రా, నాకు చాలా భయంగా ఉంది, ఒక్కసారి నీ చేయి పట్టుకోవాలనుంది అని ఏడ్చింది. ఆ అరుపుల్లో నొప్పి ఉంది, భయం కూడా ఉంది, తనకేమవుతుందో అనే భయం. కానీ అంతకంటే ఎక్కువగా తన భర్త మీద ఉన్న నమ్మకం కూడా ఉంది. ఆ మాటలు విన్న నర్సు వెంటనే బయటకు వెళ్ళి అరుణ్ను పిలిచింది. మీ భార్య మిమ్మల్ని పిలుస్తున్నారు, ధైర్యం చెప్పండి, కానీ ఎక్కువసేపు ఉండకండి అని చెప్పింది. అరుణ్ కాళ్ళు ముందుకు కదులుతున్నాయి, కానీ గుండె మాత్రం భారంగా అనిపిస్తోంది. డెలివరీ రూమ్లోకి అడుగుపెట్టిన అతను స్నేహను చూసిన క్షణంలో అక్కడే నిలిచిపోయాడు. ఎప్పుడు నవ్వుతూ చిన్న చిన్న విషయాలకు అల్లరి చేస్తూ కనిపించే తన భార్య ఇప్పుడు ప్రాణం పెట్టి ఒక చిన్నారి కోసం పోరాడుతోంది. ఆ దృశ్యం చూసిన వెంటనే అతని కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. మాట్లాడాలని ఉంది, కానీ మాట్లాడలేకపోతున్నాడు. ఆ గొంతులో నుంచి మాటలు కూడా ఆగిపోతున్నాయి. స్నేహ వణుకుతున్న చేతిని ముందుకు చాపింది. అరుణ్ వెంటనే ఆమె చేతిని తన 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. ఆమె చెయ్యి మంచులా చల్లబడిపోయింది. కానీ ఆ పట్టులో మాత్రం తన మీద ఉన్న నమ్మకం మొత్తం కనిపిస్తోంది. స్నేహ ఆ నొప్పిని తట్టుకోలేక కళ్ళల్లో నీళ్లతో, అరుణ్ నేను చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ ఈ నొప్పి భరించలేకపోతున్నాను అని చెప్పగానే అరుణ్ కన్నీళ్లు ఆగలేదు. స్నేహ నన్ను క్షమించు, ఈ నొప్పిలో నీతో పాటు నేను కూడా ఉండాలని నాకెంతగానో ఉంది. నీకు వచ్చే ప్రతి బాధను నేను తీసుకోవాలని ఉంది. కానీ నేను చేయగలిగింది నీ చేతిని ఇలా పట్టుకొని నిలబడటం మాత్రమే. నువ్వు ఎంత గొప్పదానివో ఈరోజు నాకు నిజంగా అర్థమైంది అని అతను వణుకుతున్న గొంతుతో మాట్లాడుతున్నాడు. అతను స్నేహ నుదుటిపై మెల్లగా ముద్దు పెట్టి,
ఇప్పటి వరకు నేను నిన్ను నా భార్యగా మాత్రమే ప్రేమించాను స్నేహ. కానీ ఈ క్షణం నుంచి నిన్ను చూస్తుంటే నువ్వు నాకు ఒక తల్లిలా కనిపిస్తున్నావు. ఈ ప్రపంచంలోని ప్రతి ఆడపిల్లకు, ప్రతి తల్లికి నేను జీవితాంతం తల వంచి గౌరవిస్తాను. ఎందుకంటే దేవుడు సృష్టించగలిగేది ప్రాణమే కావచ్చు. కానీ ఆ ప్రాణానికి జన్మనివ్వగల శక్తిని మాత్రం ఒక స్త్రీకే ఇచ్చాడు. దేవుడా, ఒక తల్లి ఈ ప్రపంచానికి ఒక కొత్త ప్రాణాన్ని తీసుకురావడానికి ఇంతటి బాధను భరిస్తుందా? మనం పుట్టిన రోజున నవ్వుతూ ఫోటోలు దిగుతాం, కేక్ కట్ చేస్తాం. కానీ ఆ రోజున మనమ్మ ఎంత నరకయాతన అనుభవించి ఉంటుంది. మనకు జన్మనిచ్చింది. ఎప్పుడైనా ఆలోచిస్తామా? ఒక బిడ్డ పుట్టడం అంటే కేవలం ఆనందం కాదు. అది ఒక ప్రాణాన్ని పణంగా పెట్టి చేసే మహాత్యాగం లాంటిది. స్నేహ మరోసారి గట్టిగా అరుస్తూ తనలో ఉన్న చివరి శక్తినంతా కూడగట్టుకుంది. అరుణ్ ఆమె చేతిని మరింత బిగిగా పట్టుకున్నాడు. అతని కళ్ళ నుంచి జారిన ప్రతి కన్నీటి చుక్క ఆ రోజు బిడ్డ పుట్టడానికి మాత్రమే కాదు, ఒక తల్లి ఎంత గొప్పదో అని అతని హృదయం జీవితాంతం గుర్తుంచుకునే ప్రమాణంలా మారిపోయింది అతనికి. స్నేహ మరోసారి గట్టిగా అరుస్తూ తనలో ఉన్న చివరి శక్తినంతా కూడగట్టుకుంది. అరుణ్ ఆమె చేతిని మరింత బిగిగా పట్టుకున్నాడు. అతని కళ్ళ నుంచి జారిన ప్రతి కన్నీటి చుక్క ఆ రోజు బిడ్డ పుట్టడానికి మాత్రమే కాదు, ఒక తల్లి ఎంత గొప్పదో అని అతని హృదయం జీవితాంతం గుర్తుంచుకునే ప్రమాణంలా మారిపోయింది అతనికి. స్నేహ తనలో మిగిలిన శక్తినంతా ఒకచోట చేర్చుకుంది. డాక్టర్ చెప్పిన మాటలు ఆమె చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ఇదే చివరి ప్రయత్నం, ఇంకొంచెం మాత్రమే అని డాక్టర్ కూడా ధైర్యం చెప్పగానే స్నేహ కళ్ళు బిగిగా మూసుకొని గుండెల నిండా ఒక లోతైన ఊపిరి తీసుకుంది. తన 9 నెలల ప్రయాణం, తన బిడ్డ కోసం భరించిన ప్రతి నొప్పి, ప్రతి కన్నీటి చుక్క, ప్రతి నిద్రలేని రాత్రి అన్నీ ఒక్క క్షణంలో ఆమెకు గుర్తొచ్చాయి. తన కడుపుపై చేయి వేసుకొని మాట్లాడిన ప్రతి మాట, తన బిడ్డ మొదటిసారి కదిలిన రోజు, అరుణ్తో కలిసి బిడ్డతో భవిష్యత్తు గురించి కన్న ప్రతి కళ అన్నీ ఆమె మనసులో ఒకేసారి తలక్కుమని మెరిశాయి. బంగారం, అమ్మ వచ్చేసింది. ఇంకొంచెం మాత్రమే. నిన్ను చూడటానికి అమ్మ ఎంత నొప్పైనా భరిస్తుంది అని మనసులోనే అనుకొని తనలో మిగిలిన చివరి శక్తినంతా కూడగట్టుకొని ప్రయత్నించింది. డెలివరీ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఒక్క క్షణం, మరొక్క క్షణం సమయం ఆగిపోయినట్టే అనిపించింది అక్కడున్న అందరికీ. డాక్టర్ ముఖంపై చిరునవ్వు విరిసింది. స్నేహ, అయిపోయింది, నీ బిడ్డ వచ్చేశాడు అని ఆనందంగా చెప్పిన వెంటనే ఆ గదంతా ఒక చిన్నారి గట్టిగా ఏడ్చిన శబ్దంతో మారుమోగిపోయింది. ఆ చిన్న ఏడుపు సాధారణ శబ్దం కాదు. 9 నెలలుగా ఒక తల్లి భరించిన ప్రతి బాధకు వచ్చిన సమాధానం. ఒక కుటుంబం ఎన్నో రోజులుగా ఎదురు చూసిన ఆనందానికి వచ్చిన మొదటి పలకరింపు. ఒక కొత్త జీవితానికి మొదటి పరిచయం. ఆ చిన్నారి మొదటి ఏడుపు వినిపించిన క్షణంలో స్నేహ కళ్ళ నుంచి కన్నీళ్లు ధారగా జారిపోయాయి. కొన్ని క్షణాల క్రితం వరకు భరించలేనంత నొప్పితో వణికిపోయిన ఆమె ముఖంపై ఇప్పుడు వర్ణించలేని ప్రశాంతత కనిపించింది. తన శరీరం మొత్తం అలసిపోయినా తన హృదయం మాత్రం ఎప్పుడూ లేనంత తేలికగా అనిపించింది. నా బిడ్డ అని చాలా మెల్లగా అనగానే డాక్టర్ ఆ చిన్నారిని ఎంతో జాగ్రత్తగా ఎత్తుకొని అతని చిన్న చిన్న చేతులు, కాళ్ళు, శ్వాస అన్ని బాగానే ఉన్నాయో చూసి మృదువైన టవల్తో చుట్టి ఆ చిన్నారి గులాబీ రంగు ముఖం, బిగిగా మూసుకున్న చిన్న చిన్న కళ్ళు, ఏడుస్తూనే కదులుతున్న చిన్న చిన్న పెదాలు చూసి అక్కడున్న నర్సుల ముఖాల్లో కూడా చిరునవ్వు విరిసింది. డాక్టర్ నెమ్మదిగా ఆ బిడ్డను స్నేహ ఛాతీపై ఉంచుతూ, అమ్మా, ఇదిగో 9 నెలలుగా నీ గుండె చప్పుడు వింటూ పెరిగిన నీ ప్రపంచం, నీ కొడుకు అని చెప్పింది. ఆ క్షణంలో స్నేహ వణుకుతున్న చేతులతో తన బిడ్డను హత్తుకుంది.
బిడ్డ చిన్న చెంప ఆమె గుండెలను తాకగానే 9 నెలలుగా భరించిన ప్రతి నవ్వు, ప్రతి నొప్పి, బాధ, ప్రతి కన్నీరు ఒక్క క్షణంలో కరిగిపోయినట్టు అనిపించింది. ఆమె బిడ్డ నుదుటిపై ముద్దు పెట్టుకొని కళ్ళను మూసుకుంది. ఆ క్షణంలో ఆమెకు ప్రపంచంతో ఇంకేం అవసరం లేదు అన్నట్టు ఉంది. ఎందుకంటే ఆమె జీవితంలోనే అతి విలువైన బహుమతి ఇప్పుడు ఆమె గుండెల మీద ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఇదే స్నేహ అరుణ్. వారి చిన్నారి జీవితంలో మరచిపోలేని కొత్త ఆరంభం. ఒక స్త్రీ తల్లిగా మారే క్షణం ఎంత పవిత్రమో, ఒక బిడ్డ పుట్టడం వెనుక ఒక తల్లి ఎంతటి బాధ, త్యాగం, ప్రేమ దాగి ఉంటాయో ఈ కథ ద్వారా చూపించే ప్రయత్నం చేశాను. ఈ కథ మీ మనసుని తాకి ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో హృదయాన్ని హత్తుకునే కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ప్రతి పెట్టే స్టోరీ మీ దాకా చేరుతుంది. ఈ అందమైన ప్రయాణంలో మొదటి భాగం నుంచి చివరి భాగం వరకు నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటితో ఈ కథ ముగుస్తుంది. మరొక కొత్త కథతో, మరొక కొత్త భావోద్వేగ ప్రయాణంతో చాలా త్వరలో మళ్ళీ మీ ముందుకి వస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. ప్రియమైన నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీతో ఒక చిన్న విషయం పంచుకోవాలని అనుకుంటున్నాను. నా ఛానల్కు మానిటైజేషన్ రావడం నా జీవితంలో చాలా ప్రత్యేకమైన క్షణం. నిజం చెప్పాలంటే నేను ఒంటరిగా ఈ స్థాయికి అయితే రాలేదు. ఈ విజయంలో నాకంటే ఎక్కువ భాగం మీదే. మీరు చూసిన ప్రతి వీడియో, మీరు చేసిన ప్రతి లైక్, మీరు పెట్టిన ప్రతి కామెంట్, ప్రతి షేర్, ప్రతి సబ్స్క్రైబ్ ఇవన్నీ కలిసే ఈరోజు నాకు చూపించాయి. మీ ప్రేమ, మీ ఆదరణ లేకపోతే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. నా హృదయపూర్వక ధన్యవాదాలు. కానీ ఈ ప్రయాణం అంత సులభంగా జరగలేదు. ఒక సమయంలో మా ఛానల్కు ఇనాథెంటిక్ కంటెంట్ సమస్య వచ్చింది. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. ఎన్నో రోజుల కష్టం ఒక్కసారిగా వృధా అయిపోయిందేమో అని ఏడిపించింది. రాత్రిళ్ళు నిద్ర పట్టలేదు. నేను మళ్ళీ మొదలు పెట్టగలనా, సాధించగలనా, నా ఛానల్ మళ్ళీ నిలబడుతుందా, ఇక ముందుకు వెళ్ళగలనా లేదా అనే ప్రశ్నలు నా మనసును వెంటాడాయి. కొన్ని రోజులు చాలా నిరాశగా, చాలా బాధగా అనిపించాయి. అయినా ఒక్క విషయం మాత్రం వదలలేదు. మళ్ళీ మంచి కంటెంట్తో మీ ముందుకి రావాలనే నమ్మకం, ఆ అనుభవం నాకు ఒక పాఠం నేర్పింది. కష్టాలు వచ్చినప్పుడు ఆగిపోవడం కాదు, నేర్చుకొని మళ్ళీ నిలబడాలి అని నాకు నేర్పించింది. ఆ తర్వాత నేను ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తూ, కొత్త కథలు రాస్తూ, నా తప్పులను నేను సరిదిద్దుకుంటూ ముందుకొచ్చాను. ప్రతి వీడియోను ఇంకా ప్రేమతో తయారు చేశాను. అప్పుడు మీరు కూడా నన్ను అస్సలు వదిలిపెట్టలేదు. మీరు వీడియోలు చూశారు, కామెంట్లలో ధైర్యం చెప్పారు, నా కథలను మీ వాళ్ళతో పంచుకున్నారు. ఆ ప్రేమే నాకు మళ్ళీ నిలబడే బలాన్ని, ధైర్యాన్ని నాకు ఇచ్చింది. ఈరోజు మానిటైజేషన్ రావడం అంటే అది కేవలం నా విజయం మాత్రమే కాదు, మన అందరి విజయం. ఈ ఛానల్కి ప్రాణం మీరు. మీ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెట్టుతానని ప్రయత్నిస్తాను. ఇకపై కూడా మరింత మంచి హృదయాన్ని హత్తుకునే కథలను మీ ముందుకి ఖచ్చితంగా తీసుకొస్తాను. మీ ప్రేమ, మీ సపోర్ట్, మీ ఆశీర్వాదం ఇలాగే ఎప్పటికీ నాతో ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. చివరగా మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.